కానీ మీరు సరిగమప విన్నరా? నేను హిందీ సరిగమప రన్నర్ అప్, మేరీ ఆవాస్ లో విన్నర్. గ్రేట్ అక్క. ఇది నాకు తెలియదు, చాలా మందికి తెలియదు. చూసారా, 24 hours నాన్ స్టాప్. ఈ రోజు ఈవినింగ్ 6 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు. నువ్వు కూడా వచ్చావుగా. 24 hours రవీంద్ర భారతిలో ఆమె గిన్నిస్ రికార్డ్ హోల్డరు. అసలు 24 hours నాన్ స్టాప్. అసలు గొంతు తడుపుకోవడానికి కూడా సమయం ఉండదు. వేరే వేరే సింగర్స్, ఆమె ఒక్కరే సింగరు. ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు తెలుసా? మీతో నేను చేసిన అన్ని ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఒక పాట వీలైతే లాస్ట్ ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను సింగర్ గాను, నన్ను మాత్రం సింగర్ కాదనుకో, నేను నీ ఫ్యాన్ ని. అయ్యో చూసారా, నాకు కూడా నీ వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని నేను. థ్యాంక్ యూ. నీ హరికథలు సూపర్. నేను ఎప్పుడు అనుకుంటా, అబ్బా ఒక్కసారన్నా అలాగా కళ్యాణ్ లాగా నీ దగ్గర నేర్చుకుని చెప్పాలి హరికథ. రేపే చెప్పేస్తా, స్టార్ట్ చేసేస్తా. నాకు స్టూడెంట్స్ కావాలి, ఎందుకంటే హరికథను బతికించుకోవాలి. మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకొక విషయం, మీరేంటి పెళ్లి ఇండియాని చేసుకున్నారా అమెరికాని చేసుకున్నారా? పెళ్లి ఎందుకు అమెరికానే చేసుకున్నారేమో నా డౌట్. అమెరికానే అమెరికాలో కాదు, అమెరికానే. 42 సార్లు వెళ్ళి రావడం ఎవరి తరమమ్మా? 42 సార్లు అమెరికా వెళ్ళి వచ్చేసారా ఏంటి? అసలు ఏమిటి పక్క పక్కనే ఉంది అనుకున్నారా? ఏమన్నా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారా? ఈ ఇయర్ మళ్ళీ వెళ్తున్నా. 45, 42 కదా, 45 అవుతుంది. 45 అయితే దాని తర్వాత కథ కమ్మేసి మాకు కావాలి కొంచెం. ఎట్లా స్టార్ట్? ఇప్పుడు నువ్వు అన్నట్టే మణి శర్మ గారు అంటే మామూలుగా ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్స్ చూపించాలి కదా. నాకు 3 4 ఉన్నాయి పాస్పోర్ట్, ఇంత కట్ట. అసలు యాక్చువల్ గా ఒక లేటెస్ట్ తీసుకెళ్తే చాలా, కానీ నాకు భయం అనమాట. మళ్ళీ ఎందుకైనా మంచిదని అవన్నీ కట్ చేసా. ఆయన అసలు చూసి ఏంటి ఇది పాస్పోర్ట్. అప్పుడు జార్జ్ బుష్ అనమాట, ఆయనతో టూర్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ బుష్ కూడా ఎన్నిసార్లు వెళ్ళి ఉండడు కదా అమెరికా. గ్రేట్. అదే అనమాట, ఆ కష్టం, ఆ పట్టుదల. ఒకప్పుడు నేను ఒకటి మిమ్మల్ని విన్నాను బయట కూడా, మీరు కూడా బాధపడ్డారని. మీ వాయిస్ బాగాలేదు, మీరు సింగరే కాదని కొంతమంది మిమ్మల్ని స్టార్టింగ్ లో క్రిటిసైజ్ చేశారు అని. అప్పుడు ఆ పట్టుదలతో నేను ఎందుకు కాను అని మీరు అలా ఏం జరగలేదు. కొంతమంది మీ వాయిస్ అంటే బరువు తక్కువ అన్నట్టుగా సింగర్స్ కొంతమంది మీతో అంటే మీ పక్కన మాట్లాడేవారు, మీరు విన్నారు కూడా అలాంటి. ప్రతి వాయిస్ డిఫరెంట్ కదా. అది నేను పాడినట్టు వాళ్ళు పాడలేరు, వాళ్ళు పాడినట్టు నేను పాడలేదు.